Hi, hello, good morning, Radhe Radhe, Jai Shri Krishna. Welcome to your favorite show, Lucky Lady Live Show, Lucky Lady Vyaski, Heartful Vyaski. Swagatam Suswagatam Chabatondi Ma Vanita TV and Miss Swati Maitreya. మరి ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తున్న వారు మన వనితా టీవీయే. సో మరొకరు ఎవరైనా మనకు స్పాన్సర్షిప్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి మా వనిత వాళ్ళు కూడా చక్కటి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నారు. అండ్ త్వరలో గెలుచుకున్న వాళ్ళందరికీ కూడా మన గిఫ్ట్స్ అందరివి కూడా కొరియర్ ద్వారా మీ గిఫ్ట్స్ మీకు వచ్చేసేస్తాయి. ఓకే, ఏంటి అందరు బాగున్నారా? వీకెండ్స్ అందరూ ఎంజాయ్ చేశారా? నిన్న కూడా నేను రాలేదు, అందరు కూడా చక్కగా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు ఒక మంచి స్టోరీతో వెళ్ళిపోదాము. ఒక అతను 3 బ్యాగులు, ఒక్కొక్క బ్యాగ్ అంటే 3 బ్యాగులు బాగా లోడుతో మోసుకుంటూ పెద్ద ఆయన అనమాట. ఒక 60 ఏళ్ళు అనుకుందాం. ఆయన 3 బ్యాగులు మోసుకుంటూ అడవిలో వెళుతూ ఉంటాడు. సో బాగా అలసిపోయి సొలసిపోయి అలా చెమటలు కారుతూ ఆ 3 బ్యాగులు మెడ మీద ఒకటి అటు ఒకటి ఇకొట్టి మోసుకొని వెళ్తూ ఉంటాడు. సో వెళ్తూ 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 ఉంటే ఎక్కడ దారి పొడవునా ఎవరు ఎక్కడ కనిపించరు అనమాట. ఒక అబ్బాయి, అంటే యంగ్ అబ్బాయి, ఒక 25 ఏళ్ల అబ్బాయి చూస్తాడనమాట. అబ్బో పెద్ద ఆయన బాగా మోస్తున్నాడని చెప్పి కామ్గా ఆయన పని ఆయన చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సో ముసలాయన అడుగుతాడనమాట, బాబు నాకేమైనా హెల్ప్ చేస్తావా, ఈ ఒక్క బ్యాగ్ మోస్తావా, ఈ ఇంకొక 5 కిలోమీటర్లు నడవాలి నేను, ఈ కొండ దాటితే మా ఊరు వచ్చేస్తుంది అని ఆలోచించి నాకేమైనా ఇస్తావా అనేది ఆలోచిస్తాడనమాట. లేదులే నువ్వు ఈ బ్యాగ్ మోస్తే నీకు ఒక 2 అణాలు ఇస్తాను అని అంటాడు. సరే అని చెప్పి ఇంకా ఏదైనా కానీ వాళ్ళు రేపు మనకి ఏదైనా వస్తుందంటేనే కదా మనం ఏదైనా పని చేస్తాం, సాయం చేద్దామనే ఆలోచన ఇప్పుడెవడుకుంది, మనసులో ఎవరికీ లేదు. మనకు వచ్చేది అది ఫినాయిల్ అయినా ఫ్రీగా పోస్తాడని ఆలోచన చేస్తూ మనం ఇవాళ రేపు పనులు చేస్తూ ఉన్నాం. సో అలా 2 అణాలు ఇస్తాను చేస్తావా అంటే ఒక బ్యాగ్ ఇస్తాడు, మోస్తాడు బాగా. సో కొద్ది దూరం ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడుకుంటూ పిచ్చపాటి మాట్లాడుకుంటూ వెళతారు. కాసేపటికి ముసలాయన కదా అలసిపోయి ఉంటాడు బాగా. ఇంకొక బ్యాగు మోస్తాడేమో అన్న ఆశతో చూస్తూ ఉంటాడు ఆ అబ్బాయి దిక్కు. సో ఆ అబ్బాయి ఏమనుకుంటాడు, సో ఇది కూడా నేను మోస్తే ఇంకేమైనా ఇస్తాడేమో అని ఆశతో ఉంటాడనమాట. సో ముందే చెప్తాడనమాట, బాబు ఈ బ్యాగులో వెండి ఉంది, ఈ బ్యాగులో బంగారం ఉంది, ఇంకొక బ్యాగులో ఏముందనేది చెప్పడనమాట. సో ఫస్ట్ వెండి నాణాలు మోస్తూ ఉంటాడు. మోసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దూరం తర్వాత మళ్ళీ ఆ ముసలతను ఏం చేస్తాడు, బాబు ఈ బ్యాగు కూడా మోస్తావా అని చెప్పి అడుగుతాడు. సో ఆశ ఉంటుంది కదా, వెండి బ్యాగ్ ఒకటి బంగారం బ్యాగ్ ఒకటి, ఎవరికి ఉండదు ఆశ. సో ఇంకో బ్యాగ్ కూడా నేను మోస్తానులే తాత అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. సో వెళ్ళిపోయిన తర్వాత కొద్ది దూరం అయిన తర్వాత ఇంకొక కిలోమీటర్ ఉంది, ఆ కొండ దాటాలి అంటే కొండ ఎక్కాలి, ఆ కొండ ఎక్కి అటు దిగాలన్నమాట. అది దిగాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ ముసలతనికి ఓపిక ఉండదు, బాగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఆయాసం వస్తూ ఉంటుంది, నడవాలి కదా. సో అప్పుడు ఏం చేస్తాడు, బాబు మరి ఈ బ్యాగ్ కూడా నువ్వు తీసుకుంటావా అని చెప్పి ఇతను అడగకముందే ఆ అబ్బాయి అడుగుతాడు, తాత మరి ఆ బ్యాగ్ కూడా మోసేసుకొని, అంటే అందులో వజ్రాలు ఉంటాయి అన్నమాట. ఇందులో ఏమున్నాయంటే వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి బాబు, ఈ 3 బ్యాగులు నువ్వు అవతలకి తీసుకుపోయి నాకు అప్పచెప్తే కనుక నీకు కొన్ని అనాళ్ళు ఇచ్చేస్తారు అని అంటాడు. ఆశ ఉంటుంది కదా ఆ అబ్బాయికి. కొద్ది దూరం యంగ్ జనరేషన్ కదా, ఉడుకు రక్తం, ఫాస్ట్గా నడుస్తూ ఉంటాడు. ముసలతనికి చెప్తాడు, నువ్వు కొండెక్కి మెల్లిగా దిగు, నేను ఈ 3 బ్యాగులు మోసుకొని నేను అటు రాగానే నీ చేతికి ఇచ్చేస్తాను అని. అప్పటికి మంచి మనసే ఉంటుంది ఆ అబ్బాయిది కూడా, కష్టపడిన దానికి నాకు అణాలు వస్తున్నాయి కదా అని చెప్పి. సో కొండ సగం దూరం దాటాక ఈ ముసలతను వెనకొస్తూ ఉంటాడు. కొండ సగం దాటిన తర్వాత మనసులో ఒక చెడు ఆలోచన వస్తుంది, బంగారం బ్యాగు, వెండి బ్యాగు, వజ్రాల బ్యాగు నేనే తీసుకుపోయి ఆ ముసలతనికి కనిపించకుండా పారిపోతే జీవితం అంతా ఎంత సంతోషంగా ఉండొచ్చు, ఎంత హాయిగా గడపొచ్చు కదా అని చెప్పి ఒక చెడు ఆలోచన అతని మనసులో మెదులుతుందనమాట. ఇంకేంటి ఆ మనసులో మెదిలేదే ఆలస్యం, కొండ దాటిన తర్వాత పారిపోద్దామని చెప్పి కొద్ది దూరం తర్వాత ఓ చెట్టు కింద, ముసలతను కదా మెల్లిగా నడుచుకుంటూ వస్తాడులే అనుకొని ఓ చెట్టు కింద, కొండ దాటి చెట్టు కింద పోయి కూర్చొని చూస్తే ఇంకేముంటాయి, 3 బ్యాగుల్లో రాళ్ళు రప్పలు పిచ్చి కాగితాలు తప్పితే ఏమీ ఉండవు. షాక్ అయిపోతాడనమాట, ఏమిటి ఇంత దూరం నుంచి నన్ను మోయించింది దిక్కుమాలిన రాళ్ళు రప్పలన వజ్రాలు వైడూర్యాలు కాదా అని చెప్పి ఆ అబ్బాయి ఆలోచిస్తాడు. ఈలోపు ఆ ముసలతను వస్తాడు, బాగా రగిలిపోతూ ఉంటాడు ఆ అబ్బాయి. ఏంటి తాత ఇంత మోసం చేశావు నన్ను, రాళ్ళు రప్పలు ఉన్న బ్యాగులను నాతో మోయించావు, వజ్రాలు ఉన్నాయి అన్నావు, బంగారం అన్నావు, వెండి అన్నావు, ఏమైంది అని అంటే, నేను ఈ ఊరికి మహారాజుని,
నేను మఫ్తీలో ఉన్నాను. నార్మల్‌గా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు, నాకు ఏజ్ అయిపోతుంది, నాకంటూ కొడుకులు ఎవ్వరు లేరు. నా తర్వాత రాజ్యాన్ని అంటే నా తదనంతరం ఆ రాజ్యాన్ని ఎవరైనా మంచి యువకుడికి, కష్టపడే మనస్తత్వం ఉన్నవాడికి, నిజాయితీపరుడికి ఇద్దామనుకున్నాను. సో ఈలోపు నువ్వు దొరికావు. నీ ఆలోచన మొదట్లో బానే ఉంది. రాను 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 కొద్ది దూరం వెళ్ళాక నీకు దుర్బుద్ధి మొదలైంది. ఇవన్నీ కాజేసేద్దాము అనే ఆలోచన వచ్చింది. సో ఇటువంటి మనస్తత్వం ఉన్నవాడికి నేను రాజ్యాన్ని అప్పజెప్పలేను కదా. నీలో మంచితనం ఉండి నువ్వు నాకు సహాయపడుతున్నావు, అలాగే నా చివరి వరకు నేను అడుగు లాస్ట్కి వేసే వరకు కూడా నాతో ఉంటావు అని అనుకున్నాము. పరిగెత్తిపోయి ఆ బ్యాగులు ఏమున్నాయని చూసావు. మరి నీలాంటి వాడికి నేను రాజ్యం ఇవ్వలేను. అందుకే నేను మఫ్తీలో వచ్చాను. నేను మామూలుగా టెస్ట్ చేశాను అంతే, ఎవరెవరు ఎలా ఉన్నారు ఇక్కడ అని చెప్పి నువ్వు ఫెయిల్ అయిపోయావు. అదే నువ్వు నిజాయితీగా ఉండుంటే, నీ కష్టం మీద నువ్వు ఆధారపడి ఉండుంటే, నాకున్న దాంట్లో నేను ఇస్తా అన్న 2 అనాళ్లతోనే నువ్వు సరిపెట్టుకుని ఉంటే ఈ రాజ్యం మొత్తం నీదే అయ్యేది. కేవలం నువ్వు ఆ పిచ్చి ఆలోచనతోని ఏమంటారు అందులో వజ్రాలు ఉన్నాయేమో అని తీసుకుపోయి పారిపోదాం అనుకున్నవాడు ఆ కాసేపు ఆలోచన అలా చేసావు. కానీ జీవితాంతం చూసావా, ఒక రాజ్యాన్ని నేను ఇద్దామనుకున్నా అదే కోల్పోయావు. ఆ కింగ్డమ్ అంతా నీదే అయ్యేది కదా అని చెప్పి. అంటే దీని అర్థం ఏమిటి అంటే, అత్యాశ పాము వంటిది. మనకి ఏదైనా కానీ మనం అన్నం పెట్టుకుంటాము, కొంచెం పెట్టుకున్నాక ఇంకొంచెం ఏమైనా పెట్టుకుంటే తింటామేమో, కానీ ఆ తర్వాత తింటామో వామిటింగ్ చేసేసుకుంటాం. ఏదైనా జీవితంలో కూడా అంతే. ఎక్కువ తీసుకోవాలనుకున్నా, ఎక్కువ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినా కానీ మనకు బాధలే తప్పితే ఏమి మిగిలవు. ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు వర్రీస్. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామా అంత బాధలు పడాల్సి వస్తుంది. అది రిలేషన్స్ కానీ, డబ్బు కానీ, తిండి కానీ, దేని మీద బంగారం కానీ, ఏదైనా కానీ మనం ఎంత ఆశపడుతున్నామా అక్కడ ఖచ్చితంగా బాధనే ఉంటుంది. అందుకని మనకు ఉన్న దాంట్లో అని చెప్పి మనం ఇవాళ ఇంకా అన్నం కర్రీ వండుకున్నాం కదా, ఇంకా రేపు కూడా ఇదే తిందామంటే అట్లా కాదు నేను అనేది. ఎంతవరకు మనం సంపాదించుకుంటున్నాము, ఎంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతున్నాము, ఎంతవరకు మనం మంచితనంతో ఉంటున్నాము. సో ఇవి బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. అత్యాశ మనం ఎంత పోవాలనుకున్నా కానీ ఆ అబ్బాయిలాగా మనం కూడా మోసపోతాం. ఓకే, వెల్ మరి ఫస్ట్ కాల్కి వెళ్దాము. హలో 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 నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, నా పేరు లలిత. ఏం పేరు? లలిత. లలిత గారు ఎక్కడి నుంచి? తిరుపతి డిస్ట్రిక్ట్, ఇచాటూరు మండలం. గట్టిగా మాట్లాడతారా లలిత గారు? తిరుపతి డిస్ట్రిక్ట్ అమ్మా. ఓకే ఓకే, తిరుపతి మండలం. ఓకే, పీసీఆర్ కొంచెం నాకు ఆడియో స్పీకర్ వాల్యూమ్ పెంచండి దయచేసి. ఓకే, సో ఓకే ఇప్పుడు వినిపించింది. లలిత గారు బాగున్నారా? బాగున్నామన్నా. ఎంత మీ ఏజ్? 55. 55. సో పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. అవును. ఎక్కడెక్కడ ఇచ్చారు పిల్లల్ని? ఒకే ఒక కొడుకమ్మా. ఒకే ఒక కొడుకు హైదరాబాద్ లో. ఒకే ఒక్క కొడుకా? సో అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నారా? అవునండి. మనవాళ్ళు ఉన్నారా? ఒక అబ్బాయి. ఒక అబ్బాయి, మనవాడు, ఒక మనవాడు. ఓకే ఓకే, సూపర్ సూపర్. మరి ఏమిటి వచ్చిపోతూ ఉంటారా హైదరాబాద్కి మీరు? ఎప్పుడో రేరమ్మా, లాంగ్ జర్నీ కష్టం. వాళ్ళే వస్తారా మీ దగ్గరికి? అవునండి, వస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో లలిత గారు మరి ఆరోగ్యం బాగుందా? బాగుందమ్మా. ఏం చేస్తూ ఉంటారు మరి మీకు కాలక్షేపానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు? మంచిగా వంట చేసుకునేది, ఇల్లంతా క్లీన్ చేసుకునేది, టైలరింగ్ చేస్తున్నా. ఏదో నా బిడ్డలు వేసి నేను చూసుకోగలను. టైలరింగ్ కూడా చేస్తారు? అవును. ఎప్పుడైనా పొద్దుట నుంచి సాయంత్రం వరకు చేసి చేసి అబ్బా అలసిపోయానే, అబ్బా జీవితం మీద విరక్తి పుడుతుంది, అబ్బా ఎవరైనా నా చేతికి ప్లేట్లు అందిస్తే బాగుండేది అనిపిస్తుందా? మీ వారు హెల్ప్ చేస్తారా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. పోనీలేండి, ఒకరికొకరు అలా హెల్ప్ఫుల్గా ఉండాలి, తోడుగా ఉండాల్సిందే. సూపర్ లలిత గారు, మరి క్వశ్చన్కి వెళ్దామా? అదే అర్థమైంది, ఫస్ట్ టైం కాల్ చేశారు, టెన్షన్ పడుతున్నారు. కూల్గా ఉండండి, మీకేమి అంత పెద్ద ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏముండవు, సింపుల్ క్వశ్చన్సే. స్క్రీన్ మీద చూసేయండి లలిత గారు మీ క్వశ్చన్. క్వశ్చన్ ప్లీజ్. మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏమిటి? అంటే
మనం కోతి జాతి నుండి మానవ రూపంలోకి వచ్చాం, అది తెలుసు మనకి. సో మానవ రూపంలో ఫస్ట్ మనం ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం అసలు మనం మొదటగా ఉపయోగించిన లోహం ఏది? వెండి, బంగారము, ఇత్తడి, రాగి ఇలా ఉంటాయి కాబట్టి అందులో మీ ఆప్షన్స్ బంగారము, రాగి, ఇనుము. ఇందులో ఏది ఉపయోగించాము, ఏది మొదటగా కనుగొన్నాము? అనుకుంటున్నానమ్మా, ఉమ్? ఇనుము అనుకుంటాను. ఇనుము అనుకుంటున్నారా? ఇనుము అనుకుంటాను. ఇనుము మనము తయారు చేసి దాంట్లో ప్లేట్స్ కానీ, పాత్రలు కానీ, గ్లాసెస్ కానీ అది ఇనుములో మనం వాడలేం కదా ఫస్ట్. అవును. అయ్యో లలిత గారు, ఏమైంది లలిత గారు? లైన్ కట్ అయిపోయింది. పాపం ఫస్ట్ టైం చేశాను అని అన్నారు. ఎక్స్ట్రీమ్లీ సారీ లలిత గారు, మళ్ళీ ట్రై చేయండి, ఓకేనా? తప్పకుండా మాట్లాడుకుందాము. నెక్స్ట్ కాల్కి వెళ్దాం. లలిత గారి లైన్ కట్ అయిపోయింది పాపం, వెనక నుండి వాళ్ళ వారు కూడా ఆన్సర్ ఏదో చేస్తూ ఉంటేనే కట్ అయిపోయింది. మళ్ళీ ట్రై చేయండి లలిత గారు. నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో. హలో అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అమరావతి అండి. అమరావతి. అమరావతి, చాలా బాగుంది మీ పేరు. ఏమిటి రాజధానినే పెట్టేసుకున్నారైతే? అమరావతి గారు ఎక్కడి నుంచి? జనగాం అండి. జనగాం. ఎందుకు సీరియస్గా ఉన్నారు? లేదు మేడం, సీరియస్. నవ్వాలి ఒకసారి, మీరు మంచిగా నవ్వుతే బాగుంటారు. లేదు. అమ్మయ్యా, అది అలా ఉండాలి. మన ఆడవాళ్ళందరినీ అది పొంగమూతి పెట్టుకొని ఉంటే ఎలా? సీరియస్గా లైన్ కలిసేదే కష్టం, హ్యాపీగా మాట్లాడుకోవాలి. ఓకే ఓకే. ఏం చేస్తూ ఉంటారు అమరావతి గారు? హౌస్ వైఫ్ అండి. కొంచెం గట్టిగా మాట్లాడరా? ఏమిటో నాకు ఇవాళ కాల్స్ అన్నీ స్లోగా వినిపిస్తున్నాయి. లేదండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, హోమ్ మేకర్. ఓకే. మనకంట చెప్పండి. గరికపాటి వారు మొన్న చెప్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడుగుతా ఏం చేస్తున్నారు అంటే హౌస్ వైఫ్ అంటే, ఓ హౌస్ వైఫా అంటే లాగి పెట్టి కొట్టమన్నారు. ఎందుకంటే హౌస్ వైఫా ఏంటి, హోమ్ మేకరా ఏంటి, హోమ్ మేకరు ఏమి ఇంట్లో అంత పని ఏం తక్కువ ఉంటుంది అనుకుంటున్నారా అని చెప్పి. అసలు మన 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 మామూలుగా హోమ్ మేకర్స్కి 75,000 నుండి 1,00,000 రూపాయల జీతం తీసుకోవాలట మనం. అంటే మన వాల్యూ అంత అనమాట మంత్లీ. ఏమిటంటే మనకు సహజంగా న్యాచురల్గా మనకున్న సంస్కృతి సాంప్రదాయాలు, మనం పెళ్లి చేసుకుంటాం, వచ్చేస్తాం, వండి వారుస్తూ ఉంటాం, ఇంట్లో ఒక కోడలుగా వ్యవహరిస్తూ ఉంటాం, పిల్లలకు తల్లి అవుతాం, అమ్మమ్మ అవుతాం, అయినా మనం చేస్తూనే ఉంటాం అనమాట. అంతే, తప్పదు మనకి. ఓకే. హలో. హలో మేడం. అమరావతి గారు, ఏం వంట చేశారు ఇవాళ? ఈరోజు అండి ఎగ్ కర్రీ ఉన్నానండి. అంతేనా? అంతే. సరిపోతుందా మరి? పిల్లలు హాలిడేస్ కదా ఇప్పుడు? హాలిడేస్ అండి. ఏం చదువుతున్నారు పిల్లలు? ఒక అబ్బాయి 7th, 3rd పాప. ఓకే, సరే. అయితే క్వశ్చన్ అడుగుదాము ఇప్పుడు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతోంది, చూసేయండి మీ క్వశ్చన్. భారతదేశ జాతీయ వృక్షం ఏది? మన ఇండియన్ ట్రీ ఏది? భారతదేశ నేషనల్ ట్రీ ఏది? మీ ఆప్షన్స్ రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు. ఆలోచించి చెప్పండి. రావి చెట్టు, వేప చెట్టు, మర్రి చెట్టు. రావి చెట్టు అండి. రావి చెట్టు అనుకుంటున్నారా? రావి చెట్టు మేబీ కాకపోవచ్చేమో, ఇంకొక ఆప్షన్ ట్రై చేయండి. వాటికి ఊడలు ఉంటాయి, ఆ ఊడలు పట్టి మనం పట్టుకొని చక్కగా ఉయ్యాలు. వెల్, బనియన్ ట్రీ, మర్రి చెట్టుని అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ సి, మర్రి చెట్టు. వెల్ డన్, మర్రి చెట్టు ఈజ్ రైట్ ఆన్సర్. కాంగ్రాచులేషన్ అమరావతి గారు, చక్కటి గిఫ్ట్ గెలుచుకున్నారు మా వనిత టీవీ తరపున. ఓకేనా? హలో మేడం. మేడం, ఒకసారి నేను నెంబర్ మిస్టేక్ ఇచ్చిన, ఒకసారి మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ మా వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీరు టెన్షన్ పడొద్దు, ఓకేనా? మళ్ళీ మా వాళ్ళే కాల్ చేస్తారు. మరి కరెక్ట్గా ఇవ్వండి, అసలు మిస్టేక్ చేస్తే మళ్ళీ ఆ గిఫ్ట్ ఎక్కడికో పోతుంది. ఓకే. ఒకసారి చెప్పండి మేడం. హలో మేడం.
ఒకసారి ఓకే, లైవ్లో చెప్పకూడదు, మీ నంబరు దేశమంతటా వెళ్ళిపోతుంది, మా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. ఓకేనా? వెల్, నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాము. హలో హలో, హలో, ఎవరండి మాట్లాడేది? ఎలా ఉన్నారండి స్వాతి గారు? నిన్న మొన్న కొంచెం రెస్ట్ తీసుకొని జ్వరం తగ్గింది, ఇప్పుడు పర్వాలేదు. ఓకే. చూస్తూనే ఉన్నానండి, కాలు కలవట్లేదు కానీ మొన్న అయితే మరీ భారంగా ఉన్నారు. అసలు 102 ఫీవర్ ఆ రోజు నాకు. అసలు మాట ఎలా రాణి అండి మాట్లాడను. నా పేరు. ఏం పేరమ్మా? దేవి అండి. దేవి గారు. ఎక్కడి నుంచి చేస్తున్నారు? నర్సాపురం అండి. ఏం చేస్తుంటారు దేవి గారు మీరు? గృహిణి. గృహిణిగా ఉన్నారు. మీ పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవి గారు? 38 సంవత్సరాలు అయిందండి. 38. సూపర్. ఇంకొక 12 ఏళ్ళు అయితే చక్కగా గోల్డెన్ జూబ్లీ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ 38 ఏళ్ళు కాబట్టి ఒక సంసార జీవితంలో ఏంటి, ఎవరేంటి, ఎలా ఉండాలి, ఏంటి అని అన్నీ కూడా మీరు ఏలేసి ఉంటారు, అన్నీ కూడా మునిగి తేలుంటారు మీరు. సో ఏమనిపించింది 38 ఏళ్లలో మీకు ఏమనిపించింది సంసార జీవితంలో? సో మీరున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమి ఉండాలి? అన్నీ తెలుసండి, బాగా తెలుసండి, అనుభవంతోనే చెప్తున్నాను. హలో, వింటున్నాను, చెప్పండి. కానీ మన మాట ఇప్పుడు ఎవరు వినరు. మన మాట వినరు, ఎవరు వినరు. మనకి మనమే. మనకి మనమే. ఓకే, మరి ఎలా వినకుంటే ఎలా? ఇది నా అనుభవంతో నేర్చుకున్నది. ఎవ్వరికి ఎవ్వరు లేరు ఈ రోజుల్లో. బంధాలు, బంధుత్వాలు ఇలాంటివి లేవు. ఎవరికి వాళ్ళే బతుకుతున్నారు. మీరు ఎవరికి ఎవరైనా భారమే. అంతే, కరెక్టే, నిజంగానే. ఇప్పుడు ఏదో పై పైన జ్వరం వచ్చింది అనుభవంతో చెప్పమంటున్నారు కదా. అవునవును, కరెక్టే. ఇప్పుడు మీ అనుభవంతో ఆ 38 ఏళ్ల క్రితం అంటే కొంచెం పెద్దవాళ్ళ ఇదిలో ఉన్నారు కాబట్టి అప్పుడు మీరు విన్నా వినకున్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు చెప్పింది విన్నారు, భర్త చెప్పింది కొంగుచాటున విన్నారు, ఇవన్నీ సరిపోయింది. ఇప్పుడు అందుకే మీ లైఫ్ బాగుంది, పిల్లలు గట్రా మనవళ్ళు మనవరాళ్ళతో హ్యాపీగా ఉన్నారు. మీరన్న సమాధానం ఇప్పుడు మీరు ఇందాక అన్నరే, ఇప్పుడు ఎవరు లేరు, ఎవరి మాట వినరు. అది ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఎవరికి వినట్లేదు. అది హస్బెండ్కి భార్య వినదు, భార్యకి హస్బెండ్కి వినరు, అంతే. కానీ అప్పుడు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మాత్రం ఇప్పటికీ వింటున్నారు. అదే అంటున్నాను. అందులో మీరు ఉన్నారు కదా. అదే అంటున్నా, ఇప్పటికీ వింటున్నారు, ఇప్పుడు గౌరవిస్తున్నారు. ఇప్పుడు ఇంకా అసలు ఏమీ నోటితో చెప్పలేనంతగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం, ప్రేమ అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే ఏదైనా సామరస్యంగా కూడా కరెక్టే. ఏది ఉన్నా కానీ ఒకరి మాటకొకరికి విలువ ఇవ్వడము, రెస్పెక్ట్గా ఉండడము, లోపల ఏదున్నా కానీ 4 గోడల మధ్యన ఆ రూమ్ వరకే పరిమితం, అంతవరకే ఉండేది. ఇప్పుడు అలా లేదు, అన్ని బయటే, రూమ్ బయటే అన్ని. ఏదో తాళో పేడో ఇంకా హాల్లోనే తేల్చుకుందాం అన్నట్టుంది ఇప్పుడు. అవునండి, గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, చూస్తున్నారా? పొద్దున్న 7:30కి ఇస్తున్నారు టీవీలో. ఇప్పుడు మన తిరుమలలోనా, తిరుపతిలోనా? అవును, నిన్నటించండి. అవునా? ఓకే ఓకే, నాకు ఎంత ఇష్టమో. అది చూసినప్పుడు మీరే గుర్తొస్తారు నాకు. అయ్యో అవునా? థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే భక్తి టీవీలో అంతా యాంకరింగ్ అంతా మీరు చేస్తూ ఉంటారు, ఎక్కడైనా కనిపిస్తారేమో అని వెతుకుతాను నేను. అవును 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 అవును, స్పెషల్స్ అన్ని చేస్తూనే ఉంటాను. కానీ నాకు కూడా గోవిందరాజస్వామి టెంపుల్కి అలా వెళితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత కూల్గా ఉంటామో అసలు. స్వామివారు అలా పడుకొని ఉంటారు, ఆ తులసి మాలలతో ఉంటారు, నాకైతే ఎంత ఆనందంగా ఉంటుందో అసలు చూస్తే. ఆ పేరే బాగుంటుందండి. అంతే అంతే అంతే, నిజంగానే ఆ వైబ్సే వేరు. అందుకే నిన్నటి నుంచి జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు. మీరు వెళ్ళొచ్చారా? లేదండి, ఎక్కడికి వెళ్తాను, ఊరికే టీవీలో చూస్తున్నారా అని ఓకే 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 ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదామమ్మా. ఇప్పుడు స్క్రీన్ మీద మీ క్వశ్చన్ వస్తుంది, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? చాలా ఈజీ క్వశ్చన్. మీ ఆప్షన్స్ కొట్టాయం, తిరువనంతపురం, మలప్పురం. తిరువనంతపురం అండి.
తిరువనంతపురం. చాలా ఈజీ క్వశ్చన్ అడిగేశాను. సో ఎనీవేస్ లాక్ ద అంటే ఆన్సర్ బి. రోజు బట్టి టీవీ నేను ఫాలో అవుతానండి, రోజు చూస్తుంటారు కాబట్టి ఈజీ అయిపోయింది క్వశ్చన్ కూడా. చూస్తాను. సరే అయితే అదే లాక్ చేద్దామమ్మా. ప్లీజ్ లాక్ ద ఆన్సర్ బి తిరువనంతపురం. రైట్ ఆన్సర్. కాంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. దేవి గారు మంచి గిఫ్ట్ గెలిచేసుకున్నారు మా వనిత వారి తరఫున. ఓకేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అమ్మా. మంచి ఏమైనా పాట పాడతారా? ఇప్పుడేం లేదు. సరే అయితే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే అంటే టేక్ కేర్. ప్రిపేర్ అవ్వలేదు, ఎప్పటి నుంచో చేస్తున్నా, కాల్ కలుస్తుందో లేదో అదే టెన్షన్ తప్ప పాట మీద ఛాస లేదు. ఒక్క మాట చెప్పాలంటే. పోనీలేండి, మళ్ళీ ట్రై చేసినప్పుడు చక్కటి పాట పాడి వినిపిద్దరు కానీ. ఓకేనా? ఓకే ఓకే. థ్యాంక్ యూ అమ్మా దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వెల్, ఇవాళ ఎపిసోడ్ చూశారు కదా, చాలా చక్కగా మాట్లాడారు. అందుకే ఇలాంటి పెద్దవాళ్ళ కాల్స్ మనకు వస్తూ ఉండాలి. వాళ్ళు చెప్పిన విషయాలు మనం కూడా వింటే మనం ఎన్నో విషయాలు కూడా నేర్చుకోవచ్చు, తెలియని విషయాలు కూడా. అందుకే వెనకటికి ఉమ్మడి కుటుంబాలు ఎందుకున్నాయి అంటే అన్ని విషయాలకి కూడా మనకు తెలిసేవి. వాళ్ళు పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక మంచి సంస్కారంతో ఉండేవారు. మనం ఎప్పుడైనా ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఏదైనా గెలుచుకున్నాం అనుకోండి, మన తల్లిదండ్రులు బాగా గర్వపడతారు. కానీ అంతకన్నా ఎక్కువ వాళ్ళు గర్వపడేది ఎప్పుడు తెలుసా? ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడు. హ్యూమన్ బీయింగ్ అండ్ బీయింగ్ హ్యూమన్. అర్థమైంది కదా? ఒక మంచి వ్యక్తిత్వము, మంచి నడవడిక, మంచి సంస్కారంతో ఉన్నప్పుడే వాళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కానీ ఆ అందం అలా ఉట్టి పడుతూ ఉంటుంది. సో తప్పకుండా పిల్లలందరికీ కూడా బేసిక్ సంస్కారం అనేది నేర్పించండి. పెద్దవాళ్ళంటే గౌరవించేలా వాళ్ళకి అన్నీ చెప్తూ ఉండండి. ఓకేనా? మనం ఒక 100% మనం పెట్టాలి, అందులో వాళ్ళు 50% నేర్చుకున్నా బాగుంటుంది. సో ఎనీవేస్, రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.